హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం అనేది ఒక మంచి స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఉద్యోగిని అనే స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దీని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందరికీ చాలా యూజ్ అవుతుంది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వీడియోని అయితే సో దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్ని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఉద్యోగిని అనే స్కీమ్ని అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఆల్రెడీ ఓల్డ్ స్కీమే, కాకపోతే దీని మీద అంత ఎక్కువగా అప్పుడు మనకి ఇది పబ్లిసిటీ అనేది అవ్వలేదు అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఈ ఉద్యోగిని అనే పథకం అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు మాత్రమే వీళ్ళు ప్రాధాన్యత అయితే ఇస్తారు. సో వీళ్ళు ఏంటంటే స్కిల్స్ నేర్పుతారు అన్నట్టు. అంటే మీకు ఎవరైనా మహిళలు ఉండి వర్క్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వర్క్ నేర్పుతారు, ప్లస్ దాన్ని బిజినెస్ సెటప్ కోసం వీళ్ళు అమౌంట్ కూడా ఇస్తారు. అంటే దాదాపు ఈ స్కీమ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు చూడొచ్చు, లేదా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా దానికి సంబంధించిన లింక్ కూడా మీకు పంపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉండారో, చిన్న చిన్న చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉండారో వాళ్ళందరికీ ప్రభుత్వం అనేది సాయం చేస్తుంది అన్నట్టు. సో ఈ పథకం ద్వారా మనకి 3 లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇస్తారు. దీనికి ఎలాంటి వడ్డీ ఉండదు. సో మీకు వడ్డీ లేకుండానే ఇస్తారు. వడ్డీ అసలు ఎలాంటి వడ్డీ కూడా పే చేయాల్సి ఉండదు. మంత్లీ పే చేయొచ్చు, వడ్డీ లేకుండా ఇస్తారు. సో 3 లక్షల వరకు అయితే మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వైకల్యం ఉన్నవారు కానీ, వితంతులు కానీ, దళిత మహిళలకు కానీ వీళ్ళకి వడ్డీ అయితే ఉండదు. ఇక వేరే క్యాస్ట్లు వాళ్ళకి మాత్రం 10 నుంచి 12 వరకు, అంటే 10 నుంచి 12% వడ్డీ అయితే ఉంటుంది. సో ఇక దాంతో చూసుకున్నట్టయితే దాదాపు ఇక్కడ మనకి 88 రకాల వ్యాపారాల్లో వీళ్ళు శిక్షణ ఇచ్చి మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మరి దీన్ని నేను సింపుల్గా చెప్తున్నాను షార్ట్కట్లో. మీకు కంప్లీట్గా కావాలి, దీనికి సంబంధించిన సమాచారం కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో దీనికి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్టయితే భారతీయులై ఉండాలి, 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. సో దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం వచ్చి 15, అంటే 1,50,000కి మించకూడదు అన్నట్టు. 1,50,000కి అయితే తక్కువ ఉండాలి. ఇక దరఖాస్తుదారుడికి అవసరమైన లోన్ మొత్తం 3 లక్షలు అయితే ఇస్తారు. సో అంతకుమించి అయితే ఎక్కువ అయితే ఇవ్వరు అన్నట్టు. ఇక ఉద్యోగిని రుణంపై ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. ఎలాంటి సెక్యూరిటీ పెట్టకుండా, ఎలాంటి షూరిటీ పెట్టకుండా లోన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇక దీనికి కావాల్సింది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు స్త్రీలు తమ క్రెడిట్ స్కోరు, సిబిల్ స్కోర్ను బట్టి కూడా దీంట్లో మీకు ఇంకా స్పీడ్గా ఉంటుంది అన్నట్టు. సిబిల్ బేస్ మీద అయితే ఇంకా మీకు స్పీడ్గా ఉంటుంది. సో దీనికి కావాల్సిందల్లా డాక్యుమెంట్స్ వచ్చేసి దీంట్లో మనకు చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు కానీ దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఉండొచ్చు. సో బీపీఎల్ కార్డు అయితే ఉండాలి, అంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. సో రేషన్ కార్డు ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం, ఇందాక చెప్పే కదా 1,50,000 అని. సో ఆదాయ ధృవీకరణ పత్రం ఒకటి, రెసిడెన్షియల్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టేసేసుకోండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్లో రాయండి. థ్యాంక్ యూ.